అందుకే తీర్మానాలు ఎలా చేయాలి కూడా. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత రైతులకి అధ్యక్షుడుగా జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఆయన జరగడం జరిగింది. ఆ రోజున ఎవరికి ఇబ్బంది వచ్చినా మరి జిల్లాలో తిరిగి ఇప్పుడు సత్యనారాయణ చెప్పినట్టుగా ఇవాళ ఆకువ రైతులకి రూపాయలకే మరి విద్యుత్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని తప్పకుండా మనం మళ్ళీ చేసుకుని జిల్లా తీర్మానాల్లో పెట్టుకుని అక్కడి నుంచి స్టేట్ తీర్మానాలు పంపించాలని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు కాగిత వెంకటేశ్వర రాష్ట్ర మంత్రివర్యులు తొలి రవీంద్ర గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి పెద్దలు తెలుగుదేశం పార్టీ నారాయణరావు గారికి, పెద్దలు గోపిచంద్ గారికి, వేదిక నాయకుల పెద్దలకు ఈ రోజున మన భద్ర మండలంలో మన తొలి రవీంద్ర గారు వచ్చిన తర్వాత కూడా సీసీ రోడ్లు నిర్మించుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే నీతి నిజాయితీలకి నిబద్ధతకి, రాష్ట్ర సంక్షేమానికి, రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించి పనిచేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆ రోజు పనిచేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ప్రతిష్టని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఇవాళ చాలా పార్టీల మధ్యలో వచ్చినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో సహా చూసుకుంటే కుంభకోణాలతో ఈ రాష్ట్రాన్ని, పరువుని ప్రపంచ స్థాయిలో రోడ్డుని పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గతంలో జరిగినటువంటి కుంభకోణాలు అన్నిటికన్నా కూడా మించిన కుంభకోణాలు ఇవాళ ఒకటొకటి మొత్తం కూడా బయటపడతా ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తా ఉంటే బుకాయింపు చేస్తూ ఉన్నారు. ఒక ఆయన వచ్చి ఏదో మేము పీకేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గతంలో పోలీసులు బట్టలోడు తీస్తాను అంటే ఇవాళ మీరు చేసినటువంటి తప్పిదాలు బయటపెడితే మీరు బట్టలోడు తీస్తారా? ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులు పనిచేస్తామంటే బెదిరిస్తారా? ఇవాళ మీరు సినిమాలు చూపిస్తారా? మీరు చేసినటువంటి పాపాలని శాపాలుగా వాగడంతా వాగుతూ ఉన్నారు. ఒళ్ళు దెబ్బుగ్గర పెట్టుకుని మాట్లాడండి. అధికారుల్ని బెదిరించాలన్నా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలన్నా తరం కాదు. జగన్మోహన్ రెడ్డి గత చరిత్రలు చెప్తా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మేము చేసాం, అభివృద్ధి చేశాం. ఏదైతే కుంభకోణాల చేత వెలికి తీసాం, ఇవాళ ఏదైతే ఓబులాపురం గనులు ఉన్న విషయాన్ని ఆ రోజు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ, బయటకు తీసింది, వెలుగులోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అక్రమ కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, అయినా కూడా భయపడకుండా నిలబడింది తెలుగుదేశం పార్టీ. బాబు గారిని చాలా అవమానకరంగా మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నిలబడింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ 12 సంవత్సరాల తర్వాత న్యాయం లేదంటే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే కోర్టులు ఇచ్చే తీర్పులు ఆలస్యం వచ్చాయో కానీ వాళ్ళు చేసినటువంటి పాపాలు ఖచ్చితంగా ఏ రోజుకైనా శిక్ష పడుతుంది. దానికి ఉదాహరణ ఓబులాపురం గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డికి పడినటువంటి శిక్ష. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలతో తప్పకుండా శిక్ష పడి తీరుతుందని చెప్పి మేము భావిస్తాం.